హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది అంటేనే అన్నిటికీ ఆరంభం, తెలుగు సంవత్సరానికి ఆరంభం. సో మీరు ఆల్రెడీ ఆరంభించిన ప్రతి విషయం సక్సెస్ అవ్వాలి. ఒకవేళ మీరు ప్రయత్నంలో మీరు ఏమన్నా ఫెయిల్యూర్స్ని ఫేస్ చేసినా మళ్ళా నిలబడి స్ట్రాంగ్గా కష్టపడి మళ్ళా ప్రయత్నం చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో నగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మ్యాటర్ విషయానికి వస్తే ఈ మధ్యలో కాలంలో నేను అబ్జర్వ్ చేసినంతలో చాలామంది యూత్ అన్న నేను లా చేద్దాం అనుకుంటున్నాను, లాయర్ అవుదాం అనుకుంటున్నాను ఎలాగని అంటున్నారు. అంటే అందరి ఉద్దేశం కేవలం లా చేసి ప్రాక్టీస్ మొదలుపెట్టేసి డబ్బులు సంపాదించడం మాత్రమే కాకపోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామందికి చట్టాలు రూల్స్ ఎలా ఉంటున్నాయి, రాజ్యాంగం నిబంధనలు ఎలా ఉంటున్నాయి అన్న విషయాలు తెలుసుకోవాలనే విషయం మీద చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ గుడ్ ఆపర్చునిటీ. దీని అయితే పూర్తిగా వినండి, స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మరి మ్యాటర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుండి లా సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి గాను అఫీషియల్ ఆన్లైన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అసలు లా చేయడానికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు ఇంటర్మీడియట్ చదివినా లా చేయొచ్చు, డిగ్రీ చదివినా లా చేయొచ్చు. ఇంటర్ బేస్తో వెళ్ళేవాళ్ళు 5 సంవత్సరాలు లా కోర్స్ చేయవలసి ఉంటుంది. ఇక డిగ్రీ బేస్తో వెళ్ళేవాళ్ళు 3 సంవత్సరాలు చేయవలసి ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ లోతులోకి వెళ్తే కనుక ఇంటర్మీడియట్ 45%తో ఓసీ వాళ్ళు కంప్లీట్ చేస్తే అర్హులు, 42%తో బీసీ వాళ్ళు కంప్లీట్ చేస్తే అర్హులు, 40%తో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కంప్లీట్ చేస్తే అర్హులు. ఇదే పాయింట్ డిగ్రీ కూడా వర్తిస్తుంది కులాల వారీగా. ఓసీ వాళ్ళకి 45, బీసీ వాళ్ళకి 42 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% మీ యొక్క డిగ్రీలో ఉండాలి. మీ డిగ్రీ ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా బీటెక్ అయినా ఏదైనా నో ప్రాబ్లం. ఈ విధంగా అర్హత ఉన్న వాళ్ళు స్క్రీన్ పై కనపడే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఇప్పటికి జూన్ 5వ తారీఖు 2025 జరుగుద్ది. మీ ఎగ్జామ్కి హాల్ టికెట్స్ వచ్చి మే 30వ తారీఖు నుంచి వెబ్సైట్లో రిలీజ్ అవుతాయి. ఈ విధంగా అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి మీ యొక్క క్వాలిఫికేషన్ తాలూకా సర్టిఫికేట్స్, అలాగే మీకు రేషన్ కార్డు నెంబర్ ఉంటాయి అది. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే, లేకపోయినా నో ప్రాబ్లం. ఉంటే ఆ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, ఈ అన్నిటి డాక్యుమెంట్స్ తోటి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసే వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జాము 120 మార్కులు జరుగుద్ది. అది కూడా 3 భాగాలు, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. ఆ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిలో జరిగే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు ఓసీ వాళ్ళైతే కనుక మినిమం 35%తో ఓసీ వాళ్ళని, బీసీ వాళ్ళని క్వాలిఫై అవ్వాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు. సో గైస్, అప్లై చేయాలనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయండి. అలాగే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర అయితే చేస్తున్నాం. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వస్తే మన వెస్ట్ గోదావరి నుంచి నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం ఇలా దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇక ఫీజు విషయానికి వస్తే 900, 850, 800 అంటే ఓసీకి, బీసీకి, ఎస్సీకి ఇవి ఫీజు. సో సమాచారాన్ని అయితే మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ కంటెంట్ ఎప్పటికప్పుడు రావాలంటే మాత్రం మన ఛానల్కి జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.